నగరాల నుంచి గ్రామాల వరకు నిర్మాణాలు పుట్టగొడుగులా పుట్టుకొస్తూ ఉండడంతో కాంక్రీటు జంగిల్లా మారి నీరు భూమిలో ఇంకే అవకాశం లేకుండా పోతోంది. భూగర్భ జలాలు అడుగంటడంతో వందల అడుగులు తవ్వినా నీటి జాడ కనిపించడం లేదు. దీనికి చెక్ పెట్టడంలో ఇంకుడు గుంతలు ఎంతో కీలక పాత్ర పోషిస్తాయి. అయితే ప్రజలకు సరైన అవగాహన లేక వాన నీటిని ఒడిసిపట్టే ఆలోచన చేయటం లేదు. ఈ తరుణంలో ఇంకుడు గుంతల్ని ఎలా ఏర్పాటు చేయాలి, భూగర్భ జలాలు పెంచేందుకు తీసుకోవాలనే అంశాలపై పర్యావరణ నిపుణులు నియంతతో మా ప్రతినిధి కనకారావు ముఖాముఖి. వర్షాకాలం ప్రారంభమైంది. దీంతో రైతులు ఖరీఫ్ పంట వేయడానికి సిద్ధపడుతున్నారు. ఇదే తరుణంలో భారతదేశంలోతో పాటు ప్రపంచ వ్యాప్తంగా కూడా నీటి లభ్యత అన్నది ఎలా ఉంది, అలాగే ఇంకుడు గుంతలు భూగర్భ జలాల్ని కాపాడుకోవడంలో కీలక పాత్ర పోషించే ఇంకుడు గుంతల ప్రాధాన్యత ఎలా ఉండబోతుంది, దాని ప్రత్యేకత ఏంటి, ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకోవాలి, అదేవిధంగా ప్రజలు ఎలాంటి అవగాహన కలిగి ఉండాలి, ఇలాంటి విషయాలన్నీ మాట్లాడేందుకు మనతో పర్యావరణ నిపుణులు నియంత గారు ఉన్నారు. ఆయన మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ప్రధానంగా ఇంకుడు గుంతల ప్రాధాన్యత ఏమిటి, ఇంకుడు గుంతలు ఎలా అసలు ఈ భూగర్భ జలాలని రక్షించడంలో కానీ కాపాడడంలో కానీ ఎలాంటి పాత్ర పోషిస్తున్నాయి? మనకి మంచినీరంతా కేవలం వర్షం ద్వారానే లభిస్తుంది. భూమి మీద చాలా నీరుంది సముద్రాల్లో, అదంతా ఉప్పు నీరు అయినప్పటికీ మన పడే వర్షం మన అవసరాలకు ఉపయోగించుకునేది 10% ఉన్నాయి. అందుచేత నీటిని మనం పట్టుకోవడం అంటారు. అంటే దాన్ని మనం ఎలాగైతే చేసి వాటర్ హార్వెస్టింగ్ చేయాలన్నమాట. దీనికి ఇంకుడు గుంటల యొక్క ప్రాధాన్యత చాలా ఎక్కువగా ఉంది. ఇంకుడు గుంటల యొక్క ప్రాధాన్యత చాలా ఎందుకనంటే పడిన వర్షం నీరు పరిగెత్తుకు పారిపోతూ ఉంటుంది. అది దానికి మనం ఆపేసి నడక నేర్పాలన్నమాట. ఒడివడిగా వెళ్ళిపోతున్న నీటిని మనం ఆపినట్లయితే మన భూమిలోకి ఇంకించుకోగలం. భూగర్భ జలాలు మాత్రమే మనకు వాటర్ బ్యాంక్స్ అన్నమాట. అందుకని ప్రతి ఇంట్లోనూ మనం చూసినట్లయితే ఇంకుడు గుంట తప్పనిసరిగా ఉండాలి. అందుకని ఇంకుడు గుంట ఉండడానికి ఏం చేయాలంటే ఏదైనా ఒక కార్నర్లో నీరు ఎక్కడైతే చేరుతోందో అక్కడ సుమారుగా 2 నుంచి 3 అడుగులు కానీ 4 అడుగులు కానీ వెడల్పులో కానీ గుండ్రంగా కానీ ఒక 4 అడుగులు లోతు నీరు మనం గుంట తవ్వి దానిలోనే ఏంటంటే ఇటీరాళ్ళ లాంటివి ఏదైనా సరే రూబుల్స్ అనమాట, రాళ్ళు రప్పలతో నింపి పైభాగం కొంత ఇసుక వేయాలి. ఆ పై భాగంలో ఏంటి అంటే ఈ చెత్తా చెదారం మనకి వడకట్టడానికి అని చెప్పి కొబ్బరి పీచు కానీ ఫెల్ట్ కానీ వేయవలసిన అవసరం ఉందన్నమాట. దీనివల్ల ఏమవుతుందంటే నీరంతా మన భూమిలోకి ఇంకుతుంది. అందుకని ఇంకుడు గుంటల యొక్క ప్రాధాన్యత చాలా ఉంది. దాంతో భూగర్భ జల సంపదను పెంచుకోవాలి. అవి మనకి వాటర్ బ్యాంక్స్. ఇప్పుడు మనంతా చూస్తున్నాం, ఎక్కడ చూసినా కూడా మన ఐక్యరాజ్య సమితి కూడా చెబుతోంది, ప్రపంచం అంతా 200 కోట్ల మందికి అసలు తాగడానికే నీళ్లు లేవు. కనీసం ఒక బిందె నీళ్ళు కోసం 2 నుంచి 4 కిలోమీటర్లు నడుస్తున్నారు ప్రతి వాళ్ళు. ఇది చాలా వేస్ట్ అయిపోతుంది. అందుకని ఈ రకంగా చేసినప్పుడు నీటి ఎద్దడి చాలా ఎక్కువగా ఉంది. గ్రామాల్లోనూ పట్టణాల్లోనూ మనం చాలా వరకు మనం ఈ నీటి ఎద్దడిని మనం ఉపశమనం రావాలి అంటే ఇంకుడు గుంటల యొక్క ప్రాధాన్యత విపరీతంగా ఉంది. ఇది బాధ్యతగా తీసుకోవాలి. ప్రభుత్వం కూడా నీరు చెట్టు అని చెప్పి తీసుకుని ప్రతి చోట చేస్తోంది. అలాగే గ్రామాల్లో చెరువులు అభివృద్ధి చేయడం, అలాగే చెరువుల యొక్క చైన్ కూడా పెడుతున్నారు. ఒక చోట ఏదైనా చెరువు నిండిపోతే రెండోది. ఇప్పుడు మనం కొత్తగా కట్టే అమరావతిలో కూడా మీరు చూస్తుంటారు, నీరుకొండ దగ్గర నుంచి ఇలా శాఖమూరు దగ్గర నుంచి చెరువుల్ని నిర్మించి ఒకటి నిండిన తర్వాత ఒకటి నిండిన తర్వాత ఒకటి తీసుకురావడం, అలాగే గ్రావిటీ కెనాల్స్ ద్వారా కూడా నీళ్లు తీసుకురావడం. ఇప్పుడు మనకి పోలవరం వాటర్ నుంచి కూడా తీసుకొస్తున్నాం. వాటర్ బ్యాంక్స్ని మనం డెవలప్ చేసుకోవాలి, నీటి తటాకాలను మనం డెవలప్ చేసుకోవాలన్నమాట. ఈ నీటిని కానీ రక్షించుకోలేకపోతే, భూగర్భ జలాలని సంరక్షించుకోలేకపోతే భవిష్యత్ తరాలు నీటి కోసం ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందంట? నీరు ప్రాణాధారం అండి. నీరు కనుక లేకపోయినట్లయితే అసలు జీవమే లేదు. మీకు జీవం అభివృద్ధి చెందాలి, మనిషి యొక్క మనుగడ ఉండాలి అని అంటే ఈ మనకి వెట్లాండ్స్ కూడా చాలా అవసరం. దాంతో నీటి యొక్క అది మంచినీటిని కూడా శుభ్రం చేస్తాయి. అందుకని ఎప్పుడైతే మనం మురికి కాలువలో మంచినీరు పాయి వెళుతూ ఉన్నా మనం మురిగ్గానే కనిపిస్తుంది. అలాంటి మంచినీటి సరస్సులు మనం డెవలప్ చేసుకోవాలి. దాన్ని పాడు చేసుకోకూడదు.
దాని తర్వాత ఈ నీటిని నిల్వ చేసుకోవడానికి ఈ నదుల్ని, కాలువల్ని, సరస్సుల్ని అన్నిటిని అభివృద్ధి చేయాలి. హైడ్రా అన్నది కూడా ఆ రకంగానే చేశారు. ఎందుకంటే ఇందులో భాగమే ఈ వర్షపు నీరుని అంతటిని మనం ఒక చెరువులోకి చేయడం, వాటిలన్నీ లింకు కలపడం, అలాగే చెక్ డ్యామ్స్ పెట్టడం చాలా అవసరం. గ్రామాల్లోనే పెట్టుకోవచ్చు. దీనివల్ల ఏమవుతుందంటే చెట్లు పెరుగుతాయి, అభివృద్ధి పెరుగుతుంది, పంటలు పండుతాయి. ఇది ఈ పర్యావరణ నిపుణులు నియంత గారు చెబుతున్న విషయాలు. ఇంకుడు గుంతల ద్వారా భూగర్భ జలాలను సంరక్షించుకుంటేనే భవిష్యత్ మానవాళికి మనుగడ ఉంటుందని చెబుతున్నారు. కోటేశ్వరరావుతో కనకారావు, ఈటీవీ న్యూస్, విజయవాడ నుంచి.